గత శాసనసభ ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతుంటే ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈరోజు ప్రతిపక్ష నాయకులు చౌకబారు ప్రకటనలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఆనాడు ఎన్నికల్లో చెప్పిన ప్రకారంగా మహిళలకు ఉచిత ప్రయాణం చెప్పడము, నిన్నటి వరకు 136 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. అది మీకు కనబడతలేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఖర్చు పెట్టింది 4,500 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణం మీద మహిళలకు ఖర్చు చేసింది. ప్రతి మహిళ ఈ తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గృహజ్యోతి పథకం కింద 6 గ్యారెంటీల్లో రెండోది గృహజ్యోతి పథకం కింద ప్రతి 200 యూనిట్ల విద్యుత్తును ఈరోజు 50 లక్షల మంది గృహిణులు ఈరోజు ఉపయోగించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 500 గ్యాస్ సిలిండరు 43 లక్షల కుటుంబాలకు ఈరోజు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. అంతేగాక ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి రైతు బిడ్డ రేవంత్ రెడ్డి పెట్టిన ఖర్చు మీకు తెలియజేస్తా ఉన్నాం. 1 సంవత్సర కాలంలోనే మొదటి విడతలో రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ 3 పథకాల ద్వారా ఈరోజు 58,280 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత ఈరోజు రైతు బిడ్డ రేవంత్ రెడ్డిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు కింద కేవలం 14,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టిన పరిస్థితులు మనం చూసాం. 14,000 కోట్లు ఎక్కడ, 58,000 కోట్లు ఎక్కడో మీరే అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వాస్తవాలు ఈ విధంగా ఉంటే వాస్తవ పరిస్థితులను వక్రీకరించి తప్పుడు ప్రచారాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్తున్న పరిస్థితులను మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆనాడు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి రానప్పుడు మీరేం చెప్పారు? జన్ధన్ యోజన కథలో ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయల నల్లధనం మీరు స్విస్ బ్యాంకు నుంచి తీసుకొచ్చి ఈ దేశంలో ప్రతి వ్యక్తి అకౌంట్లో వేస్తామని చెప్పిండ్రు. మరి ఏమైందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. 10 సంవత్సరాలైనా మీకు సరిపోదా? అంతేకాకుండా ప్రతి సంవత్సరం 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. మరి ఏమైందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు 6 నెలలు దాటినా మీరు ఇచ్చిన వాగ్దానాలు మీకు కనపడవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సంవత్సరంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా స్వర్గీయ ప్రధాన ఇందిరాగాంధీ ఆనాడు బ్యాంకులను జాతీయం చేసి పల్లెలకు విస్తరించే మీరేం చేసిండ్రు? మోడీ ఏకపక్ష నిర్ణయాల వల్ల ఈరోజు బ్యాంకులను కుదించిన పరిస్థితులు మనం ఈ దేశంలో చూసాం. మీరా బ్యాంకింగ్ రంగ వ్యవస్థను ఇలా సర్వనాశనం చేసింది మీరు కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా దాదాపు 18 లక్షల కోట్ల రూపాయలు మీరు మీ రహస్య మిత్రులకు బ్యాంకు దొంగలకు మీరు రుణమాఫీ చేసింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇలా ఆనాడు ఇందిరాగాంధీ కన్న కళలు మీరు ఇలా నిర్వీర్యం చేసిండ్రు. ఆనాడు బ్యాంకులను ప్రతి పల్లెకు విస్తరించి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే మీరు ఏం చేసిందో ఈ సందర్భంగా మీరే గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మీరు మాట్లాడితే ఆనాడు ఆంధ్రా బ్యాంకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రా బ్యాంకు హైదరాబాద్ అనేది ప్రపంచంలోనే ఒక పేరున్న హైదరాబాద్ నగరానికి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అయితేంది, ఆంధ్రా బ్యాంక్ అయితేంది, వాటిని కూడా మీరు తీసేస్తే మీరు మాట్లాడని స్థానిక నాయకులు, బీజేపీ నాయకులు తెలంగాణలో మీకు ఏ విధమైన హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటిని అమలు చేస్తాం. అంతేకాకుండా మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఈరోజు 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా మీరు ఇవ్వని పరిస్థితిని మనం చూసినాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారంగా కులంగనను సర్వే చేసినాం. ఇంటింటికి తిరిగి సర్వే చేసి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు సాగుతుంది. కాబట్టి సోదరులారా, వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. మీరు ప్రతిపక్షాల మాటలు నమ్మకుండా
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క అభివృద్ధిని చూడండి. ప్రతిపక్షాలకు కూడా చెప్తున్నాం, ఎన్నికలు అయిపోయినాయి, ఈ రోజు ఈ తెలంగాణ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.